హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటైతే ఆర్డర్ పెట్టానండి. ఆ ఆర్డర్ అయితే వచ్చేసింది. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇన్ని వస్తువులు అయితే కాంబో అనేది మనకి వచ్చిందనమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఏం ఆర్డర్ పెట్టాను, ఏమేమి వచ్చాయనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అలాగే కొత్తగా పెట్టిన వాళ్ళకి మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి. మేమైతే కొత్తగా తీస్తూ ఉన్నాం కాబట్టి వీడియో సరిగ్గా తీయటం రాకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దండి, సారీ. ఇప్పుడైతే మేము పెట్టింది ఏంటనేది మీకు ఇక్కడ వీడియో పైన నేను కేక్ అనేది ముందుగానే ఇస్తూ ఉన్నాను కదా. మనం కేక్ చేసుకోవడానికి చాలా అవసరమైనటువంటి ఒక వస్తువు వచ్చేసి బీటర్ అండి. ఆ బీటర్ అనేది నేను ఇక్కడ ఆర్డర్ పెట్టానన్నమాట. దానితో పాటు మనకి కాంబోలో ఇంకా ఎన్ని వస్తువులు వచ్చాయో మీరు కూడా చూడవచ్చు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. ముందుగా అయితే మీకు బీటర్ అనేది చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే బాగానే ఉంది, అంటే మేము ఇంకా యూజ్ చేయలేదండి. ఇది అన్బాక్సింగ్ చేసి మీకు ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను అనమాట. వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా కంపల్సరీ మీకు ఒక వీడియో పెడతాను. అలాగే కేక్ అనేది కూడా ఖచ్చితంగా ట్రై చేస్తానండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నేను చూపిస్తాను. వైర్ అనేది ఎక్కువ లెంత్ అయితే లేదు, కానీ బీటర్ అయితే బాగానే ఉందన్నమాట. దాన్ని మనం ఒకసారి యూస్ చేస్తే కానీ మంచిగా బీట్ అవుతుందా లేదా, ఎలా ఉంది అనేటువంటిది తెలుస్తుంది. దీనికైతే మాత్రం మనకి 4 ఇచ్చారండి, ఇవేంటో పెట్టేవి. 2 అయితే మాత్రం బీటర్ మనం బీట్ చేసుకునేటప్పుడు పెట్టడానికి 2 అయితే యూస్ అవుతాయని తెలుసు. మిగతా 2 దేనికి వాడతారో నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మేము ఫస్ట్ టైం చూస్తున్నాము, అలాగే ఎప్పుడు యూస్ చేయలేదు కూడా కాబట్టి మాకు తెలియదు. ఇది పెట్టడం అనేది కూడా నేను పెట్టగానే పడిపోయింది. తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో చూసి ఎలా పెట్టాలి అనేది చూశానన్నమాట. మిగతా 2 కూడా దేనికి ఉపయోగపడతాయో నాకైతే తెలియదండి. మీరైతే ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ బీటర్కి అయితే ఇట్లా 2 అవి వచ్చాయండి, 2 వేరేవి ఇచ్చారనమాట. అవి సన్నగా పుల్లల్లాగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే బీటర్ అండి. తర్వాత దీనికి సంబంధించినటువంటివి మనం కేక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కొన్ని వస్తువులు ఇక్కడైతే ఇచ్చారనమాట. అవి కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తానండి. నా చేతిలో ఉన్న 4 ఆ బీటర్కి సంబంధించినవి. ఇది వచ్చేసి మనం కేక్ తయారు చేసుకున్న తర్వాత, అంటే కేక్కి పైన మనం క్రీమ్ అనేది అప్లై చేస్తాం కదండి. ఆ క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు మనం ఒక స్టాండ్ పైన పెట్టుకుంటాం కదా, అదన్నమాట. నాకు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదండి, అందుకే స్టాండ్ అని చెప్పి చూపిస్తున్నాను. దీనిపైన మనం కేక్ని అయితే పెట్టేసుకొని పైన క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అదైతే స్ప్రింగ్ లాగా తిరుగుతూ ఉందండి, తిప్పుతుంటే. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. మేము ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాం కదా, ఎలా వస్తుందో ఏంటో అని అనుమానంతో అయితే నేను ఇది పెడుతూ ఉన్నానండి. తర్వాత అయితే మా పాప అది పెట్టి చూపించు, గిన్నె తిరుగుతుంటే మనకి అది ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది అర్థమవుతుందని చెప్తుందండి. అందుకే నేను అక్కడ గిన్నె అనేది పెట్టేసి ఒకసారి దానిని ఇట్లా తిప్పి చూపిస్తున్నాను అనమాట. అది గిన్నె అయితే మీకు కదులుతుంది కదా, అలా ఉంది. ఈ గిన్నె అయితే మనకి చాలా చూశారు కదండి, అలా వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి ఇవి మెజర్మెంట్ స్పూన్స్ అండి. మనం ఏదైనా ఒక కొలత అనేది వేసుకోవాలంటే కనుక ఎంత మెజర్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ఇవైతే కప్పుల్లాగా వచ్చాయండి. ఇవి ఒక 5 వచ్చినాయి. స్పూన్స్ లాంటివి అయితే మరొక 5 వచ్చాయి అన్నమాట. వీటితో మనం ఎగ్ అంటే ఒక కేక్ తయారు చేయడానికి ఏది ఎంత కొలత తీసుకోవాలి అనేది వీటితో మనకి ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది తెలుస్తుందనమాట. అలాగే వాటిపైన అవి ఎంత ఉన్నాయి క్వాంటిటీ, 250 ml 500 ml అనేది కూడా వాటిపైన అయితే రాసి ఉందండి. నేనైతే చూపిస్తున్నాను కానీ అది మీకు వీడియోలో కనిపించటం లేదు, ఎందుకంటే మాకు వీడియో తీయటం ఫస్ట్ టైం కావటంలో బాగా రాలేదన్నమాట. ఇదైతే చూసారు కదా, ఇవైతే ఒక 5 అని 10 వచ్చినాయండి. తర్వాత వచ్చేసి మనం క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు అంచులు సరి చేసుకోవటానికంట. ఇవైతే నాకు తెలియదండి. నాకైతే వీటిని నేను ఫస్ట్ టైం చూసి చాకులేమో అనుకున్నాను, కాదు ఇట్లా యూస్ చేస్తారని మా పాప చెప్పింది. ఇవైతే ఒక 3 వచ్చాయండి. తర్వాత వచ్చేసి మనం క్రీమ్ని రాసుకున్న తర్వాత స్మూత్ ఫినిషింగ్, అంటే మన కేక్ పైన క్రీమ్ని బాగా నీట్గా అప్లై చేసుకోవటానికైతే ఒకటి ఇచ్చారనమాట.
ఇప్పుడు నా చేతిలో ఉంది నేను చూపిస్తున్నది వచ్చేసి బ్రష్ అండి. ఇదైతే ఏం చేస్తారంటే కనుక వీటిని మనం కూల్ కేక్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ ఉంటుంది కదండి, ఆ సిరప్ని అప్లై చేసుకోవడానికి వాటికి ఈ ప్లాస్టిక్ అని అనమాట. ప్లాస్టిక్ కూడా కాదండి, లబ్బర్ లాగా ఉన్నాయి మెత్తగా, వాటితోటి అప్లై చేసుకుంటారని చూశానండి నేనైతే యూట్యూబ్లో. ఇవైతే 2 వచ్చినాయి అనమాట, బ్రష్లాగా ఉన్నాయి. తర్వాత ఇవి కూడా ఏంటంటే కేక్ తయారు చేసినప్పుడు అంచుల వెంబడి ఏదైనా డిజైన్ లాగా, లేదంటే కేక్ పైన సన్నని గీతల్లాగా పెట్టుకోవటానికని చూపిస్తున్నారండి. అవైతే 3 వచ్చాయి అన్నమాట. ఒకటేమో ప్లెయిన్గా ఉంది, ఒకటేమో గీతలు గీతలుగా ఉందన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందో లేదో అండి, నేనైతే చూపిస్తున్నాను. కాకపోతే ఫస్ట్ టైం కదా, కొద్దిగా నీట్గా తీయటం రాకపోయి ఉండొచ్చండి. ఇప్పుడైతే మరొక వస్తువు చూపిస్తున్నానండి. వీటిల్లో మనకి చాలా ఆఫర్ అయితే ఉందండి. ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ అనేది పెట్టానన్నమాట. అలాగే మనం కేక్ పైన డిజైన్స్ అనేది వేస్తూ ఉంటాం కదా, చాలామంది ఫ్లవర్స్ లాగా వేస్తూ ఉంటారు. ఆ ఫ్లవర్స్ షేప్లో ఉండేటువంటి ఇవైతే ఒక 10 వచ్చాయండి. వీటికి ఏముందంటే చివరన అవి తగిలించేసి పైన ఒక కవర్ లాగా అటాచ్ చేసి ఇచ్చారనమాట, వాళ్ళే ఇచ్చారు. ఆ కవర్లో మనం క్రీమ్ అనేది వేసేసుకొని మనకి ఏ షేప్ కావాలో అది ముందల బిగించేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన షేప్లో మనం ఫ్లవర్స్ డిజైన్స్ అనేవి కేక్ పైన డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నార్మల్గా ఉంది, పక్కన చూపించేదైతే డిజైన్ లాగా ఉందండి. ఇట్లా డిజైన్ టైప్ లాగా అనమాట. ఒక 10 అయితే అవి కూడా వచ్చాయండి. ఇక్కడ మీకు ఆ 10 కూడా చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఎందుకో అన్నీ చూపిస్తున్నాను కానీ మీకు కనపడుతున్నాయో లేదో అసలు అర్థం కావట్లేదు. చూడండి, 10 అయితే వచ్చినాయండి అవన్నీ కూడాను. తర్వాత వచ్చేసి నేను అది ఎలా పెట్టాలా అని ఒకసారి ఉపదీసి చూశానమాట. చాలా తేలికగా మన క్యాప్ టైప్గా ఉంది, అది తీసేసి మనకు కావాల్సిన షేప్ అనేది అందులో పెట్టుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కేక్ తయారు చేయడానికి కేక్కి సంబంధించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మాకు ఫ్లిప్కార్ట్లో 730 రూపీస్కి అయితే ఆఫర్లో వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. కేక్ గిన్నె అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దది కాదు కానీ మీడియంగా వచ్చింది. ఫైనల్గా ఏమేమి వచ్చాయనేది ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి. ఇదైతే నా వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందు మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్